ఏడవ తారీఖు నాడు వెంకదుర్తి మండలం వీరనారాయణపురం గ్రామంలో చదిరం అజయ్ అనే వ్యక్తి తన సొంత తల్లి అయినటువంటి రేవతి అనే ఆమెను తన ఇంట్లో జరుగుతున్నటువంటి భూ తగాదాల విషయంలో గొడవ పెట్టుకొని తనకు రావాల్సినటువంటి వాటాను తన తల్లి పంచివ్వడం లేదని చెప్పి కోపంతో తన తల్లితో గొడవపడి క్షణికావశంలో తన తల్లిని గుడ్డలితో నరికి హత్య చేయడం జరిగింది. తన చిన్న కొడుకు అయినటువంటి విజయ్తో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అతని మీద హత్య నేరం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఉదయము సదరు నిందితుడైనటువంటి చదిరం అజయ్ అనే వ్యక్తిని కోతులనడమ వద్ద మేము పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపిస్తే అతన్ని అరెస్టు చేసి ఈరోజు కోర్టులో రిమాండ్ చేయడం జరుగుతుంది. భూ తగాదాల విషయంలో ఆవేశాలకు కోపాలకు పోకుండా ఏదైనా ఉంటే కోర్టులు ఉన్నాయి. సివిల్ తగాదాలను ఏదున్నా సరే కోర్టులో పరిష్కరించుకోవాలి, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలి. అంతేగాని ఇలాంటి క్షణికవాచకం లోపడి చేయరాని నేరాలు చేస్తే అది ఎప్పటికి కూడా మళ్ళీ మనకు తీరని లోటులాగా అవుతుంది. అందువల్ల మా పోలీస్ శాఖ తరపున కోరుకునేది ఏంటంటే అందరూ కూడా చట్టపరంగా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 7వ తారీఖు నాడు ఎల్కదుర్తి మండలం వీరనారాయణపురం గ్రామంలో చదిరం అజయ్ అనే వ్యక్తి తన సొంత తల్లి అయినటువంటి రేవతిని ఇంట్లో జరిగిన భూ తగాదాల వల్ల గొడవల ద్వారా క్షణికావశంలో గొడ్డలితో నరికి హత్య చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అతను పరారులో ఉన్నాడు. ఈరోజు ఎల్కదుర్తి ఎస్ఐ గారు మరియు మేము మా స్టాఫ్ అంతా కూడా కోతులనడమ బస్టాండ్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా సదరు నిందితుడిని మేము పట్టుకోవడం జరిగింది. అతడు తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మృతురాలైనటువంటి చదిరం రేవతి చిన్న కొడుకు చదిరం విజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాము. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నాము. ఎవరైనా సరే ఇటువంటి భూ తగాదాలైనటువంటి ఏ గొడవలైనా సరే ఊళ్ళో గ్రామ పెద్ద మనుషుల ద్వారా కానీ లేదంటే కోర్టుల ద్వారా కానీ పరిష్కరించుకోవాలి. కానీ ఇలాంటి క్షణికవాచకు లోబడి ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి పోలీస్ శాఖ వారి తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ.